భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతన కార్యవర్గం పనిచేయాలని బీఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దరిపల్లి చంద్రం సూచించారు. భవన నిర్మాణ కార్మికులందరూ ఎంప్లాయ్మెంట్ కార్డును తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ కార్డు ద్వారా కార్మికులు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందవచ్చని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సుతారి పెద్ద సంఘం సిద్దిపేట పట్టణ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సుతారి పెద్ద సంఘం పట్టణ అధ్యక్షుడిగా తోట్ల పరశురాములు, ఉపాధ్యక్షుడిగా తాటికొండ ఉప్పలయ్యలను సంఘం ప్రతినిధులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బీఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దరిపల్లి చంద్రం, సిద్దిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజులు వారిని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఇలాంటి సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించేందుకు సంఘం కృషి చేయాలన్నారు. 1996 చట్టం ప్రకారం భవన నిర్మాణ కార్మికులకు బెనిఫిట్స్ అందే విధంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణంలో భవన నిర్మాణ రంగాల కార్మికుల పెద్ద సంఘం సుతారి సంఘం పెద్ద మనిషిగా ఎన్నుకోబడ్డ తోట్ల పరశురాములు మరియు ఉపాధ్యక్షుడిగా తాటికొండ ఉప్పలయ్య, సెక్రటరీగా గౌరీశంకర్, క్యాషియర్గా కనకరాజు, బంధారం కనకరాజు, సెక్రటరీగా అంబటి రాజు. మరి ఈ యొక్క ఐదుగురు మరి అత్యంగా బ్రహ్మాండ మెజారిటీతో గెలిచి మరి ఈ సేవను వీళ్ళు మరి సేవ ఇలా కేవలం గెలిచినామని దండలతో సంహారం కాదు. మరి ఇలా కార్మికులకైనా ప్రతి ఒక్క సమస్య మీద ఇంటి యజమానులు కానీ ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కదానికి అందుబాటులో ఉండి మరి మీరు ఈ 2 సంవత్సరాలు మరి గతం కంటే మేము గట్టిగా పనిచేసి మరి మళ్ళోసారి మేము ఎన్నుకోబడేటట్టుగా పనిచేయాలని చెప్పి ఇలా మేము ఆదేశాలు రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఎన్నికను బ్రహ్మాండంగా అందరూ సమైక్యంలో ఎన్నుకొని ఇలా అందరూ ఆనందంతో చేసుకున్న దాన్ని మరి కొనవేరుగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా కార్మికులందరూ సుతారి పెద్ద సంఘం తరపున నన్ను ఇంత ఘన విజయంగా నా కార్మికులందరూ, నా సోదరులు, నా అన్న తమ్ముళ్ళు అందరూ నాకు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిన అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నాకు ఈ విజయాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసి ఒక్కొక్కరు ఒక 10 మంది నాకు 56 ఓట్ల మెజార్టీ తెప్పించినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను. అలాగే మన సుతారి సంఘంలో లేనివారు కూడా దయచేసి మన సుతారి సంఘంకు వచ్చి మీరు పేరెక్కించుకోగలరని నా యొక్క మనవి. ఎందుకనగా సమస్యలు బాగా ఉన్నాయి. ఆ సమస్యలు తీరాలంటే మన సుతారి సంఘానికి వచ్చి అందరి పేర్లు ఎక్కించుకోగలరని చెప్తున్నాను. అన్న, మీరు నన్ను ఇంత గణనీయంగా నాకు మెజార్టీ ఇచ్చారు. మీరు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జై కార్మిక.